రైట్. నిన్న మొన్న వార్తా కథనాలకు వచ్చిన వార్త ఏంటంటే కేసీఆర్ నోట్ నుంచి ఒక మాట వచ్చిందనంటే జీవో లెక్కనేనట. అంటే కేసీఆర్ ఏం మాట్లాడితే జీవో పాస్ అయినట్టే. కానీ కేసీఆర్ ఆ రకంగా మాటలు చూస్తే కనుక 1,00,000 ఉద్యోగాలు కుర్చేసుకొని ఓసీపీలను ఖతం చేస్తా, కాంట్రాక్ట్ పద్ధతి ఉంటుందివే, ఇవాళ రేపటి కాంట్రాక్ట్ అంటే ఏడ్చిచాకిరా, వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేయొద్దా అని చెప్పి తెలంగాణ ఉద్యోగాల మాటలు చూస్తే అబ్బాబా కేసీఆర్ వస్తే మొత్తం తెలంగాణ మొత్తమిగా సస్యశ్యామలమైపోద్ది టైప్లో కేసీఆర్ మాటలు ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, 10 సంవత్సరాల పరిపాలన ఉన్నాడు, అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టేసుకొని అన్ని సమస్యలు తీర్చేటువంటి అధికారం కూడా ఉండేది. కానీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు తీరలేని చెప్పి ఈరోజు కూడా ప్రజావాణి కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా వీళ్ళందరూ రోడ్డుకి ఎక్కి ప్రజావాణి రోజు రేవంత్ రెడ్డి దగ్గర తన యొక్క బాధను వినిపించుకుందుకు వచ్చారు. వాళ్ళ సమస్యను తెలుసుకుందాం. ఏంది మీ సమస్య? మన సింగరేణిలో మొత్తం 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను పనిచేస్తున్నాము. తెలంగాణ రాకముందు సకల జనుల ఉద్యమంలో పాల్గొన్నాం. మేము కూడా కాంట్రాక్ట్ జీతాలు కోల్పోయి మరీ పోరాటంలో ఉన్నాం. అందరినీ పర్మనెంట్ చేస్తానని కేసీఆర్ గారు చెప్పారు. వచ్చిన తర్వాత అసలు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు లేరని చెప్పాడు. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సింగరేణి తన సొంత ఆస్తిలాగా వాడుకున్నారు తప్ప కాంట్రాక్ట్ కార్మికులకి ఒక్క రూపాయి కూడా జీతం పెరగలేదు. 2018లో ఎన్నికల సందర్భంగా కేటీఆర్ గారు రామగుండం వచ్చి కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచుతాను కూడా ప్రకటించిండు. కానీ ఈరోజు కాంట్రాక్ట్ పద్ధతి ఉండకుండా చేస్తా అన్నాడు, పర్మనెంట్ చేయలేదు. కనీసం జీతం అనే పెరుగుద్దామంటే జీతం కూడా పెరగలేదు. ఇచ్చిన మాట తప్పారు. మొన్న ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రామగుండం ప్రాంతానికి, కోల్బెల్ట్ ప్రాంతానికి వచ్చారు. కాంట్రాక్ట్ కార్మికుల బాధలు మొత్తం విన్నారు. డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు పాదయాత్రలో భాగంగా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు మొత్తం తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు మొత్తం పరిష్కారం చేస్తామని చెప్పారు. అందుకని కోల్బెల్ట్లో కాంట్రాక్ట్ కార్మికులందరం కేసీఆర్కి బుద్ధి చెప్పినాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలని గెలిపించుకున్నాం. ఎమ్మెల్యేలందరికీ వినతి పత్రాలు ఇచ్చాం. అందుకని మా బాధలు మొత్తం చెప్పుకుంటే గవర్నమెంట్ సానుకూలంగా పరిశీలిస్తుందని చెప్పేసి ఆశతోటి 10 సంవత్సరాల కాలంగా తెలంగాణ ఉద్యమంలో సకల జన సమ్మెల సింగరేణి కార్మికుల ప్రాంతం, అది కాంట్రాక్ట్ కావచ్చు, రెగ్యులర్ కార్మికులు కావచ్చు, మీ పోరాటం చాలా గొప్పది. ఈ 10 సంవత్సరాలు ఏ రోజైనా కేసీఆర్ని కలిసి ఇంకో మా సమస్య తీర్చమని చెప్పి ఓ మంత్రికో ఎమ్మెల్యేకో ఎవరికైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఒకటేమో కేసీఆర్ దగ్గరికి ఎవరికి పర్మిషన్ లేదు, కేసీఆర్ దానికి పోలేకపోయినాము. కానీ కోల్బెల్ట్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరికీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ కాగితాలు ఇచ్చాం. కేటీఆర్ గారికి ఇచ్చాం, మంత్రులకు ఇచ్చాం, అందరికీ వినతి పత్రాలు ఇచ్చాం. ఇస్తే మేము మాట్లాడుతామని చెప్పడం తప్ప ఇంకోటి లేదు. ఎంత మీ జీతం ఎంత ఉంటుంది? ఇప్పుడు 7 నుంచి 8 వేలు వస్తున్నాయి అంతే నెలకు. ఎంత ఏమేమి పనులు చేయాల్సి పెట్టి చాకరీ మొత్తం సింగరేణిలో బొగ్గును కనుక్కునే దగ్గర నుంచి బొగ్గు తీసే పని, ట్రాన్స్పోర్ట్ చేసే పని, సింగరేణి ఆస్తులను రక్షించే పని, కాలనీలు ఊడ్చే పని, హౌస్ కీపింగు, సేల్ పీకింగ్, బెల్ట్ క్లీనింగ్. ఇవాళ కాంట్రాక్టు కార్మికులు లేకుండా సింగరేణి లేదు. 39,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటే సుమారు 30,000 మంది పైచలు కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా సింగరేణికి లాభాలు కూడా రావు. సింగరేణి లాభాలలో బొగ్గు ఉత్పత్తిలో మా యొక్క శ్రమ, రక్తం ఉంది. కానీ మా సమస్యలు ఏమీ పరిష్కారం. మీరేమంటారమ్మా? లాఠీ చార్జ్ చేసిరా? లాఠీ చార్జీలు చేసిర్రు. ఇప్పటికీ కేసులు ఉన్నాయి మా మీద. మేము జీతాలు పెరగాలి, మాకు సరైన తిండి దొరుకుతలేదు మా పిల్లలకు. మాకని మేము 18 రోజుల సమయం ఎత్తా తెలంగాణ నచ్చుడితోటే మేము జీతాలు పెరగాలని ధర్నా చేస్తే కేసులు పెట్టిండ్రు. బ్యాగులు వేసుకొని వచ్చి, బట్టలు పట్టుకొని వచ్చి రాత్రి సంధి ఇక్కడనే ఉన్నాం సార్. రాత్రి సంధి ఇక్కడనే ఉన్నాం సార్. అవును సార్. నేను మధ్యాహ్నం బయలుదేరి సద్దులు కట్టుకొని ట్రైన్లకు వచ్చాము, బస్సులకు వచ్చాము. నైట్ పడుకొని పొద్దున 5:30కే లైన్లో ఉన్నాం. మేము విన్నవించుకున్నాం ఆల్రెడీ. లోపలికి పోయినా వచ్చిన వాళ్ళు మొత్తం కాగితాలు ఇచ్చాం. ఇంకొద్దిమంది వచ్చే వాళ్ళ అప్లికేషన్స్ మా దగ్గర ఉన్నాయి, ఇంకొస్తున్నారు. లోపల అధికారులు కలిశారు, మా కాగితం తీసుకున్నారు. సంబంధ డిపార్ట్మెంట్కి సింగరేణులకు పంపుతాము, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము, మీకు మెసేజ్ పంపుతాము, సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు వాళ్ళు. 30 రోజుల పని దొరికిద్దా నెలకి? సార్, ఒకటి సింగరేణిలో దాదాపు 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, అదే రకంగా కోల్ ఇండియాలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు 2 లక్షల చిల్లర, అదే రకంగా అక్కడ పర్మనెంట్ ఎంప్లాయీస్ 3 లక్షలు అనుకుంటారు, ఇక్కడ 42,000 ఉంటారు. అక్కడ ఈ పర్మనెంట్ వాళ్ళకు, ఇక్కడి వాళ్ళకు, అక్కడ వాళ్ళకు ఒప్పందం అయితే పర్మనెంట్ ఎంప్లాయీస్కు మన 11వ ఏజ్ బోర్డు జరిగింది. ఆ జరిగిన కార్యక్రమంలో
34,000 రూపాయలు జీతాలు పెరిగినాయి పర్మనెంట్ ఎంప్లాయీస్కు. ఇది 11 సంవత్సరాల నుంచి జీతాలు అక్కడ కోల్ ఇండియాలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు సేమ్ ఒక పర్మనెంట్ కార్మికులకు పెంచుతేనేమో ఇక్కడ ఎలిజిబుల్ అవుతుంది, ఇక్కడ ఇస్తున్నావు. కాంట్రాక్ట్ కార్మికులకు అక్కడ దాదాపు 11 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులే లేరన్నారు కదా కేసీఆర్, ఇంకెట్లా వేస్తారు మీకు? కాంట్రాక్ట్ కార్మికులు లేకపోతే మేము ఆపలేదు సార్. మా పోరాటం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ద్వారా మా పోరాటం ఉన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఇందుగలడందు లేడని సందేహం వలదని ఎందెందు చూసినా ఈ కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తేనే ఉత్పత్తిలో ఒక భాగస్వామ్యం. పర్మనెంట్ ఎంప్లాయీస్కు ఉత్పత్తిలో లాభం వస్తేనేమో పంచిస్తుంటూ కాంట్రాక్ట్ కార్మికులకు వస్తే మొన్న పంచిచ్చాడు. కాంట్రాక్ట్ కార్మికులకు ₹1 కూడా ఇవ్వలే. అదే రకంగా దీపావళి బోనస్ 5,000 రూపాయలు ప్రతి కాంట్రాక్ట్ కార్మికులకి ఇస్తున్నటువంటి బోనస్ కూడా కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వలే. కావలసుకొని ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కాంట్రాక్ట్ కార్మికులు లేరని చెప్పి వీళ్ళ చెమట ద్వారా వీళ్ళ ఉత్పత్తి కష్టపడి అధిక ఉత్పత్తిలో భాగస్వాములైనటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ఇలాంటి చేయడం కేసీఆర్కు తగిన గుణపాఠం ఓట్ల ద్వారా కాంట్రాక్ట్ కార్మికులు చెప్పిండ్రు. అదే రకంగా ఈ రేవంత్ రెడ్డి గారు, ఈ ముఖ్యమంత్రి గారు మాకు ఏం కావాలి? మీ డిమాండ్ ఏంది మరి? మా డిమాండ్ కోల్ ఇండియాలో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలి, ఉత్పత్తిలో ఉన్నటువంటి బోనస్ ఇవ్వాలి. అదే రకంగా హాస్పిటల్ బుక్కులు ఏవైతే ఉన్నాయో వీళ్ళ కుటుంబ సభ్యులతోని హాస్పిటల్ బుక్ ఇవ్వాలి. వీళ్ళకు రావాల్సిన హక్కులు వచ్చేదనక మేము CITU తెలంగాణలో ఉన్నటువంటి పక్షాలని కూడా. సో మీరు ఎక్కడి నుంచి వచ్చినామా? మేము మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా నుండి వచ్చినాం. నర్సరీలో పనిచేస్తున్నాం. గోలేటు నుండి మనుగురు రాక గత 11 నర్సరీలు ఉండడం జరిగింది సింగరేణిలో. మాదైతే వెట్టి చాకిరి అంటే మరీ అద్దుమానం. 50 రూపాయల నుండి పని చేస్తున్నాం మేము. ఇప్పటికీ మేము 15 సంవత్సరాలు అవుతుంది పనిచేయబట్టి. 50 నుండి ఈ CITU ద్వారా మేము ధర్నాలు చేసుకుంటా అగ్రిమెంట్లు చేసుకుంటా 50 పెంచినమే తప్ప ఇదివరకు మాకు ఏ ప్రభుత్వం కానీ జీతభత్యం ఎంత వస్తుంది? మాకు 8,000 7,000 వస్తాయి. నెల రోజులు పని చేయాలి దానికి. ఆ నెల రోజులు పని కేసీఆర్ జీతం ఎంత తెలుసా ఒకప్పుడు ఉన్నప్పుడు? 4,50,000 5,00,000 మరి తను బాగా కష్టపడ్డాడు కదా, అందుకే వెళ్ళిపోయిండు కదా. చెమటాడిపి మొత్తం కేసీఆర్ పాలన మొత్తం బుడబుక్కల వేషం. బుడబుక్కలోడు ఎట్లా వేషాలు వేసి మాటలు మారుతాడో ఈడు అంతకన్నా అద్మానం మాట్లాడి ఈరోజు మా సింగరేణి కాంట్రాక్టర్ కార్మికులని మా లైఫ్ల మీద మా బతుకుల మీద దెబ్బ తీసిండు. ఈ 10 సంవత్సరాలలో మా పిల్లలని చాలా 10 సంవత్సరాలు ఎప్పుడైనా కలిసిరా కేసీఆర్? కేసీఆర్ని ఎక్కడ కలుస్తావు? కేసీఆర్ని ఎక్కడ కలుస్తావు? ఎమ్మెల్యేల లోకల్లో ఉన్న ఎమ్మెల్యేల దగ్గరికి పోతేనే అరెస్టులు చేసి కేసులు పెట్టి స్టేషన్కి 3 4 లేడీస్ అని చూడకుండా ఇష్టం ఉన్నట్టుగా కేసులు పెట్టి అరెస్టులు చేసిండు. ఇంకా కేసీఆర్ రాక ఏడే పోతాం. అందుకే కేసీఆర్ లేకుండా వేయిండు. ఇలా రేవంత్ అన్నని గెలిపించుకోవడం జరిగింది. అందుకే రేవంత్ అన్న మా కాంట్రాక్టర్ కార్మికులని ఖచ్చితంగా గుర్తించి మాకు సరైన న్యాయం చేయాలని. ఎందుకంటే ఈ రేట్లను చూసినట్టయితే మేము చాలామంది మహిళలు ఇక్కడ పనిచేయడం జరుగుతుంది సింగరేణిలో. నిజంగా చెప్పాలంటే ఒక పూట కారం కూడా వేసుకొని తినే పరిస్థితి మాకు కనబడతలేదు. అందుకనే ఖచ్చితంగా మాకు జీతాలు పెరగాలి. ఏదైతే 2020 జీవో ఉందో ఇది ఖచ్చితంగా మాకు అమలు చేస్తాడని ఆ ఆశతోటే మేము ఇక్కడకు రావడం జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమారి నుండి వచ్చినాము. బాల్కసోన్ మొత్తం చెన్నూరుని సుదీర్ఘంగా సస్యశ్యామలం చేసిన అని చెప్పుకుంటాడు. ఆయన వేసింది చెన్నూరులో రైతులకు వాళ్ళకు వీళ్ళకు చేసిండు. మాకు ఫస్ట్ హామీ కేసీఆర్ సార్ ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ సంతకం మాకు పెడతారన్నారు సార్. పెడతానన్న వాళ్ళే మేము చాలా ఆశపడి గెలిపించుకున్నాం. సరే ఈ 5 ఏళ్ళు కష్టపడ్డాం కదా, 10 ఏళ్ళకైనా మళ్ళీ 5 ఏళ్ళు ఉన్న ఆయనే సంతకం పెడతానన్నాడు. నమ్మినాం, ఓటేసినాం, చేసినాం. తర్వాత నెక్స్ట్ ఏమైంది, మాది జోలి తీయలే. అప్పుడు రేవంత్ అన్న అసెంబ్లీలో కిషన్ రెడ్డి సార్ ఉండే, పక్కపండి రేవంత్ అన్న ఉండే. రేవంత్ అన్న ఏం చేసిండు, కాంట్రా బేసిక్ ఎర్రగుంటపల్లె సింగరేణి కాంట్రాక్టర్ వర్కర్లు ఉన్నారు అని వాదించిండు. వాదించినాక మేము టీవీలలో చూసేలో సంబరపడ్డాం. కానీ కేసీఆర్ ఏమన్నాడు, కాంట్రాక్ట్ లేదు ఏం లేదు,
అని అని డైరెక్ట్ అన్నాడు. అన్నోళ్ళు ఏం చేసినాం, కొడక ఇన్నేళ్ళు కట్టబడ్డావు, ఇంకా 3 ఏళ్ళు కట్టబడవా? ఆయన ఏం చేసినాం, సరే బిడ్డ నీ టైం నడవని అన్నాం, నడవని ఇక నీ కథ అన్నాం. ఆయన ఏం చేసినాం, బాగా ఆలోచించినాం. దేవుడోలే అలియాస్ కాక చనిపోయిన స్వర్గీయులు వెంకటస్వామి వినోద్ సార్ వచ్చిండు. నన్నదల సార్కు టికెట్ ఇస్తారు అనుకున్నారు. నేను కేసేసిన సార్కు టికెట్ రాదు, అత్తే వివేక్ సార్ రావాలని మేము అనుకున్నాం. ఆ అమ్మ కరుణించింది, అమ్మకు అభిషేకం చేసినాం. నేను రోజు మొక్కిన టీఆర్ఎస్ వాళ్ళ కాంగ్రెస్ రావాలని. వచ్చింది. వచ్చినాక దేవుదయాల అమ్మ నీ బాంచనన్న పోయినా, కలవాల్సిన కాడికి కలిసిన దండం పెట్టినాం. అయితే నా ఇల్లు కూలినాక ఏమైంది, సుమన్ దగ్గర పోయినా, అందరి దగ్గర పోయినా, లేదు నువ్వు కాల్ చేయాలి కోటరు. నేను 10 సంవత్సరాలు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికురాలన పార్కులో ఎత్తాన్నాం. మొత్తం 850 కోటర్లలో 450 కోటర్లు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. మొత్తం నంబర్లు నేను సెర్చ్ చేసిన, 1 గంట నేను చూసుకుంటే మొత్తం సెర్చ్ చేసిన. మరి కడవ లీడర్లు ఏం చేస్తాను, అవునా? మా దగ్గరకు వస్తారు, పాయింట్లు అంటారు. అక్కడ మొత్తం లెక్క తెచ్చి నువ్వు ముందర మీడియా ముందర పడేవా? అది లేదు. ఇవన్నీ సెర్చ్ చేసి పాపం మాకు జిఎం సార్ మంచోడు ఉండే, సార్ కడుపు చల్లకుండా ఆయనకు ప్రమోషన్ వచ్చిపోయిండు. సార్ ఇది నా బతుకు అని నా ఇల్లు వీడియో తీసి పెట్టినాక అప్పుడు నాకు ఆ సార్ కోట ఇచ్చినాక అగ్గిపిడిగా సొంటి మోహన్ రెడ్డి సార్ వచ్చిండు. మా కాంట్రాక్ట్లో న్యాయం చేసే మోహన్ రెడ్డి సార్ వచ్చి నన్ను పిలిచి, అమ్మ నువ్వు ఎట్లున్నావు ఏంటంటే, నా తండ్రి బాయ్ పని, నా తల్లి బాయ్ పని, నేను సింగరేణి పెట్టాను, బొగ్గు దీన్ని బొగ్గులో బతికేటోళ్ళం. ఇవన్నీ చెప్తున్నా బరాబరే, వాళ్ళు వీళ్ళు వచ్చి వాళ్ళు వచ్చారు, కానీ మళ్ళీ ఇంకా రోడ్డు మీద ఉన్నావు కదా? లేదు, నాకు మోహన్ రెడ్డి సార్ అన్నాడు కన్ఫామ్ ఈమె 10 ఏళ్ళు వస్తుంది చేస్తుంది, ఇల్లు కూలింది, నాకు టీఆర్ఎస్ వాళ్ళు ఇల్లు కట్టిస్తానన్నారు. కట్టియాలి, బూడిది పూసిండ్లు ఊకున్నారు. ఇప్పుడు మోహన్ రెడ్డి సారు పోయిన జీఎం సార్ నాకు కోటర్ ఇచ్చిళ్ళు. ఆ కోటర్లో నేను ఉంటే నన్ను 2 నెలలు డ్యూటీ కాపిండ్లు, చిత్రహింసలు పెట్టిన వాళ్ళే. నేనన్నా మీరా నేనా మన చూసుకుందాం అన్నోళ్ళే. అందులో టీఆర్ఎస్ 2 కోటర్లు కూలగొట్టి బిల్డింగ్ లేపిండు, అది ఆపిచ్చిండ్లు. ఇది ఎట్లా కడతాండ్లు ఈ టీఆర్ఎస్ లో? దాంట్లో మా సింగరేణి స్టాంపు ఇల్లు కట్టాలి. నా ఇల్లు కూలింది, నాకు ఇల్లు జాగుంటే నీకు ఇల్లు కట్టిస్తానన్నారు కదా, ఆ ఇల్లే కట్టిమాను. నాకు పిల్లలు పెద్దోళ్ళు పెరిగిళ్ళు, పెళ్ళిళ్ళు కాలేదు, పరిస్థితి మంచిగా లేదు. మాకు జీతం రేవంత్ అన్న పెంచుతాడని ఓకే అమ్మ అన్నాడు. అవసరం అయితే 1.5 దాకుండా నేను కల్పిస్తానన్నాడు. నాకున్న సమస్య చెప్పిన, మన కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళు అందరి తరపున ఇంతమంది మేము కష్టపడతామన్న మనుగూరు, కొత్తగూడెం అంతటా రామగుండం కానుండి మాకు ఒక జీతం పెంచాలి. సేమ్ ఉంటాయన్న, మెడికల్ పిట్టు అన్ని వీటి ట్రైనింగ్ సేమ్ సింగరేణి మాకు ఉంటాయి. మాది పెట్టి చాకరి ఏంటంటే 1 అయ్యా 2 పెళ్ళాల శాస్త్రం ఉన్నది. సవితి పిల్లల మేమైనాం, మెయిన్ పిల్లలు వాళ్ళ ఇండ్లు. అట్లాంటప్పుడు ఆ మెయిన్ పిల్లలకు లచ్చిచ్చే కాడ మాకు ఒక 20,000, అది మేము అడిగేది. పెరిగిన ధరలు ఇట్లున్నాయి కదా, అది మేము కోరేది. కానీ కొంతమంది హైదరాబాద్ నుండి ఫేక్ వీడియోలు పెడితే మందవర్లో వాళ్ళందరూ అయ్యో రేవంత్ అన్న ఏం పని చేయడాట ఇట్లా సంగతి అట అని మొన్న వస్తాను. ఇప్పుడు నాకు ఫుల్ నమ్మకం వచ్చేది. అప్పుడు ఈ గడీలు రానిచ్చిండ్లా, గడీలు వలగొట్టిన మనం ఎంత స్వేచ్ఛ పోయిచ్చి వచ్చినాం, ఆ మాత్రం తెలివి లేదు. ఇక్కడ మీడియా ముందు మాట్లాడేటోళ్ళు, ఫేక్ వీడియోలు పెట్టేటోళ్ళకు దీని కోసం నేను ఇక్కడికి వచ్చిన. నా పేరు సిరిపురం రాజేశం. నేను కూడా కాంట్రాక్టు సింగరేణి కాంట్రాక్ట్ ప్రైవేట్ సెక్యూరిటీ, మాది శ్రీరాంపూర్. ప్రైవేట్ సెక్యూరిటీ చేస్తాను నేను శ్రీరాంపూర్లో. మా సమస్య ఏంటి అని అంటే, సింగరేణిలో వాస్తవంగా ఒక 30,000 మంది ఉన్నాము. మా డిమాండ్ ఏంటంటే మా వేతనాల పెరుగుదల, మాకు వేతనాలు పెంచాలి. సింగరేణిలో ఉన్నటువంటి ఖాళీ కోటర్లు కూడా మాకు ఇవ్వాలి. అలాగే మమ్మల్ని పర్మనెంట్ చేస్తా అని కూడా మమ్మల్ని రెగ్యులర్ కూడా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారు చేస్తారనే నమ్మకం మాకు ఉంది, తప్పకుండా చేయాలని మేము కోరుతున్నాం.